ప్రైజ్ ద లార్డ్. ఆలస్యం అలక్ష్యం కాదు. ఇందులో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ముందుకు వచ్చాం. ఈరోజు బాధ. నీ బాధను తట్టుకోగలిగినట్లయితే నీవు కల కలిగి ఉండగలుగుతావు. 20 సంవత్సరాలకు పైగా దేవునితో నమ్మకంగా నడిచి ప్రపంచంలో అనేక చోట్ల బోధించినటువంటి తర్వాత మరొక సేవకుడు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆ సంఘ కాపరులతో పంచుకున్నటువంటి సమాచారం ఇదనమాట. అయినప్పటికీ ఇది సంపూర్ణ సేవలో ఉన్న వారికి మాత్రమే కాదు, కానీ దేవుని కళను పొందిన వారు ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. నీవు నిజంగా కళ నెరవేరాలని కోరినట్లయితే నీ జీవితంలో బాధ నిరంతర సహకారిగా మారుతుంది. నీవు దేవుని సేవించినట్లయితే సమస్తం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పేటువంటి బోధకులు ఉన్నారు. వారు నీతో అబద్ధం చెప్పారు. గమనించాలి. యేసుప్రభువుని నమ్ముకుంటే నీకు ఏ సమస్య ఉండదు, యేసుప్రభువుని నమ్ముకుంటే నీకు ఏ ఇబ్బంది ఉండదు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మరి నువ్వు దేవుని సేవించినట్లయితే సమస్తం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పేటువంటి బోధకులు ఉన్నారు. అది అబద్ధం. ఎందుకంటే ఈరోజు నేను కూడా దేవుని పరిచర్యలో మరి సంపూర్ణమైన సంఘ కాపరిని కాదు, కానీ నీకు అలా సాధించడానికి నువ్వు మరి సహించవలసినటువంటి సమయాలు ఉన్నావు అనేటువంటి వాస్తవం నువ్వు తెలుసుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. బాధ కొరకై ఉద్దేశ గ్రహింపు నీవు అభివృద్ధి చెందటకు ముందుకు తోస్తుంది. నీవు సహించగలిగినంత బాధ స్థాయి వరకు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవెంత మాత్రం బాధను సహించలేని నీవు నమ్మినట్లయితే అప్పుడు నీవు హెచ్చించబడవు. ఆయన నిన్ను బాధ పెట్టే స్థాయి ఈ భూమి మీద నీ ప్రభావం ఎంత గొప్పగా ఉండబోతుందో బయలుపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. దాని ఉద్దేశం నువ్వు గ్రహించినప్పుడు నీవు దాన్ని హత్తుకుంటావు. ఎందుచేతనంటే అది నీ కొరకు ఏమి చేయబోతుందో నీవు తెలుసుకుంటావు. ఇది నీ ఏకాగ్రతను ఆకర్షించాలని నేను ప్రార్థిస్తున్నాను. నీవు బాధను అంగీకరించినట్లయితే నీవు బాధ గుండా వెళ్తావు. నీవు కల కలిగి ఉండగలుగుతావు. నీవు లక్ష్యం చేరే ప్రక్రియలో ప్రియులరా నీవు బాధను అనుభవిస్తావు. నీవు పడేటువంటి బాధ గురించి నీ జీవితంలో చింతించినట్లయితే నీవు ఎక్కడికి వెళ్ళలేవు. నీవు బాధ నుండి తొలగిపోలేవు. నీవు భద్రత వలయంలో ఉండలేవు. నీవు వెనక్కి వెళ్తున్నావు. నీవు ముందుకు సాగకుండా మరలిపోతున్నావు. నిన్ను నీవు కాపాడుకుంటున్నావు. మీలో చాలామంది గాయపడ్డారు కాబట్టి బాధతో నీవు జీవిస్తున్నావు. నీవు ఆ విధంగా ఉండలేవు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నీవు నడవలసి ఉంది ప్రియులారా. దేవుని ఆశీర్వాదాలతో నీవు నడవలసి ఉంది. దేవుని ఆత్మ నడిపింపుతో ఆయన మార్గదర్శకత్వంతో నీవు నడుస్తావు. నీ బాధ నిన్ను నడిపించలేదు. అది నీకు సహకారిగా ఉండినప్పటికీ ఇది నీవు చింతించే విషయం లేక సహించే విషయం కావచ్చు. నీ తీర్మానాలను చెడగొట్టే దానిని నీవు అనుమతించకూడదు. బాధ మీద ఆధారపడే నీ భవిష్యత్తు కొరకు నీవు తీర్మానాలు చేయలేవు. స్వీయ రక్షణ శ్రేష్టమైన పోరాటం అని సంవత్సరాల క్రితం నేను విన్నాను ప్రియులారా. నేను ఆ మాటలు నమ్మను. చికాగో బ్రేయర్స్ క్రీడాకారులు మరి 7 గమనించాలి. చికాగో బేయర్స్ క్రీడాకారులు 7 అన్నమాట. వారు గెలవటానికి భద్రతా వలయంతో ఉండమని చెప్పి ప్రతి అభిమాని కోరారు. గమనించాలి. అదనంగా ఇచ్చేటువంటి ఆట సమయంలో వారు తప్పిపోయారు. ఎందుచేతనంటే వారు ఆటలో సామర్థ్యం ప్రదర్శించలేదు. బంతి విసరడానికి వేగంతో ముందుకు కదలవలసినటువంటి అవసరం ఉంది. నీ కళ పురోగమించడానికి నీవు ముందుకు కదలాలి. మీలో కొంతమంది బాధ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. చాలామంది వర్తమానం తగులుతూ ఉన్నది నాకు తెలుసు. మీలో చాలామంది బాధ మీద ఆధారపడి జీవిస్తున్నారు. బాధను బట్టి నీ కుటుంబంతో నీ యొక్క సంబంధాన్ని చూసుకుంటున్నావు. బాధ నిన్ను కష్టపెట్టేసింది. ప్రియులారా గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. బాధ నిన్నేం చేసిందంటే కష్టపెట్టింది. దానిని బట్టి నీవు స్పందించావు. నీవు వెనుకకు చూస్తూ ఉండగా ముందుకు ఏ విధంగా కొనసాగగలుగుతావు? నీ చూపంతా వెనక్కుంటేనే. కారులో చూడండి, ముందద్దం పెద్ద అద్దం ఉంటుంది, వెనక్కు చూసేది చిన్న అద్దం ఉంటుంది. వెనక నుంచి ఏమొస్తుంది చూడటానికి చిన్న అద్దం మాత్రమే ఉంటుంది. కాబట్టి నీకు భవిష్యత్తు చాలా పెద్దది ఉంది ముందుగాను. నీ గతం చాలా చిన్నదే. కాబట్టి మంచి భవిష్యత్తు కోసం నువ్వు ఎదురు చూడాలి. బాధ నిన్ను కట్టి పెట్టనే వద్దు. దాన్ని బట్టి నువ్వు స్పందించావు. బాధను బట్టి నువ్వు వెనక చూస్తూ ఉన్నావు కాబట్టి ముందుకు నువ్వు కొనసాగలేకపోతున్నావు. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని గమనించాలి. నీ వెనుక భద్రత లేదు. ఎందుచేతనంటే ఆయనే మన వెనక భద్రత. మనం వెనక్కి నడవకూడదు, కానీ ముందుకే నడవాలి. దేవుని రాజ్యం హింసతో ఉంది. బలాత్కారులు దాన్ని బలవంతంగా లాక్కుంటూ ఉన్నారు. రోషంతో ముందుకు దూసుకొని వెళ్ళి యుద్ధం చేయాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు వ్యక్తిగతంగా బాధను అనుభవించినట్లయితే నీవు బహిరంగంగా ఉత్సవం జరుపుకోగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి.
నువ్వు రహస్యంగా బాధను అనుభవిస్తే బహిర్గతంగా నువ్వు పండగ చేసుకుంటావు. నీవెక్కడున్నా సరే, మరి నువ్వెక్కడున్నావు, మరి నీవు ఎక్కడికి వెళ్ళాలి అని కోరుతున్నావో, మధ్య ఉన్నది నీవు సహించుటకు ఇష్టపడే బాధ. సంపూర్ణమైన సత్యం, క్రైస్తవుడు బాధలో పెరుగుతాడు. అవును, నేను చెప్పిన వాస్తవం నీవు విన్నావు. బాధ వాస్తవం నీ భవిష్యత్తుకు నిన్ను ముందుకు తోస్తుంది. ఇది గమనించాలి. హల్లెలూయా. కాబట్టి బాధకు సంబంధించినటువంటి లేఖనాన్ని వివరించుకుందాం మనం. నిర్గమకాండం 1:12. ఆయనను ఐగుప్తీయుల వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి, గనుక ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. థ్యాంక్ యూ జీసస్ ఏసయ్య. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించి ఇది ఒక అద్భుతమైన వర్తమానంగా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి హృదయం కదిలించావు, ప్రతి వారితో మాట్లాడావు. యేసు నామములో నా ప్రభా, లూదియా హృదయం తెరిచినట్లు ఈ యొక్క వాక్యం విడుదలవుతుండగా వారి హృదయాలు తెరిచి నడిపించి బలపరచమని ప్రార్థించి పొందుకున్నాం దేవా, ఆమేన్. ప్రియులు గమనించాలి, ఇక్కడ ఆయనను ఐగుప్తీయుల వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి. చూసారా, నీకు నిజంగా శ్రమ వచ్చే కొలది నువ్వు విస్తరించాలి, నువ్వు ప్రబలాలి, నువ్వు వ్యాపించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి శ్రమ వచ్చి నువ్వు కృంగిపోతున్నావా? శ్రమ వచ్చి నువ్వు ఇంకా ప్రార్థించడం మానేస్తున్నావా? శ్రమలు వచ్చి నువ్వు ఇంకా ఇబ్బందులకు వెళ్ళిపోతున్నావా? శ్రమలు వచ్చి నువ్వు ఇంకా జీవితాన్ని మరి గడ్డు సమస్యల్లోకి మార్చుకుంటున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. శ్రమలో నిన్ను శోధించబడిన మీదట సువర్ణ మరింత ప్రకాశమైనట్లుగా శ్రమల తర్వాత శోధించబడుతూ ఉన్నప్పుడు నువ్వు ఇంకా ప్రబలాలి, వ్యాపించాలి. శ్రమ పుట్టిన కొలది విస్తరించాలి, ప్రబలాలి. కాబట్టి ఇశ్రాయేలీయులు అసహ్యపడ్డారంట. కాబట్టి నీకు వచ్చిన శ్రమ నిన్ను బట్టి అసహ్యపడాలి. నిన్ను శ్రమ పెట్టిన వారు నిన్ను చూసి అసహ్యపడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వాళ్ళు ఎంత ఎక్కువగా హింసించబడ్డారో అంత ఎక్కువగా బాధను సహించారు. అనేక పోరాటాలతో ఎంత ఎక్కువగా నలిగిపోయారో అంత ఎక్కువగా వారు పెరిగారు. ఇశ్రాయేలు ప్రజలు మరి గడ్డి గురించి మొరపెట్టారు. ఆ మొర గడ్డి గురించి కాదు, వారి అంతరంగంలో ఏమి జరుగుతుందో దాని గురించి తపన. అది అధికమైనటువంటి మరి ఆ గడ్డి వారిని కఠిన బానిసలు మాత్రమే చేస్తుంది. దేవుడు వారిని బానిసత్వం నుంచి బయటకు తీస్తున్నాడు. అయితే వారిలో నుండి బానిసత్వం మనసు బయటకు తీయవలసినటువంటి అవసరం ఉంది. బాధ మార్పు చెందుటకు మనల్ని బలవంతం చేస్తుంది. కష్టం నీ స్నేహితుడు. వింటున్నారా? కష్టం నీ స్నేహితుడు. యేసు తన జీవితంలో వెళ్ళినటువంటి ప్రతి చోట ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు. 17 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు కూడా అతడు తన కుటుంబంతో ఉన్నాడు. అతని తండ్రి రంగురంగుల అందమైన అంగీ యేసేపుకు మాత్రమే కుట్టించాడు. అతడు నిరంతరం బాధకరమైనటువంటి పరిస్థితుల్లోకే ప్రవేశించాడు. దేవుడు అతన్ని రాజ్యభవనం కొరకు సిద్ధం చేస్తున్నాడు. బాధలో నీవు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నావో, యేసేపు ఎదుర్కొన్న బాధాకరమైన ప్రతి క్షణం ఏ చెడు వైఖరి ఎన్నడూ కలిగి ఉండలేదు, ఎన్నడూ దూషించలేదు, ఎన్నడూ బాధపడలేదు, ఎన్నడూ కూడా ఆయన మరి సనగలేదు. గమనిస్తున్నారా? ఎన్నడూ కూడా ఆయన సనగలేదు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, వైఖరి నీ యొక్క ఔన్నత్యాన్ని ప్రభావితం చేస్తుంది. వైఖరి నీ గమ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీవింకా దురవస్థలో ఉన్నట్లయితే, బాధాదుపులలో ఉండాలని చెప్పి అనుకున్నట్లయితే, అది నిన్ను నడిపించి మార్గం చూపడానికి అనుమతించినట్లయితే ఒక విధంగా నువ్వు ప్రతిస్పందిస్తావు. అప్పుడు నీవు అక్కడే ఆగిపోతావు. దేవునికి ప్రియులారా గమనించాలి, యేసేపు తన శ్రమలో నమ్మకమైన వైఖరి చూపించిన ప్రతిసారి తదుపరి స్థాయి హోదాకు హెచ్చించబడినాడు. దేవుడు అతన్ని ఆ విధంగా చేశాడు. యేసేపుకు సంబంధించి ఆదికాండంలో యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాటలు మనం చూసినట్లయితే చాలా అబ్బురపడిపోతారనమాట. మొదటిసారిగా ఈ మాటలు యేసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళే ప్రయాణ పత్రం మాత్రమే దొరికినటువంటి తర్వాత ఉపయోగించబడ్డాయి. లేఖను సెలవిచ్చే మాటలు మనం తక్షణమే చూస్తాం. యెహోవా యేసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. ఆదికాండం 39:2 మనం చదవచ్చు. అన్నలచే అప్పగించబడి బానిసగా శత్రు దేశానికి అమ్మివేసినటువంటి తరువాత మాతో దేవుడు ఉన్నాడని చెప్పి తెలుసుకొని మేము విజయం సాధించాం అని ఎంతమంది చెప్పారు? త్వరలోనే యేసేపు పోతీఫర భార్యను చెరిపాడనేటువంటి తప్పుడు నిందతో చెరసాలలో వేయబడ్డాడు. దాని గురించి వాక్యం ఏమని సెలవిస్తుంది? 39:21 ఆదికాండం. అయితే యెహోవా యోసేపునకు తోడేయండి, అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. మనలో చాలామంది మన గురించి మనమే ఫిర్యాదు చేస్తూ ఉన్నాం, నిందిస్తూ ఉన్నాం, చింతిస్తూ ఉన్నాం. మనం గ్రహించటంలో ఓడిపోయిన విషయం ఏంటంటే
మన మార్గంలో కష్టం వచ్చినప్పుడు దేవుడి సన్నిధి అద్భుతమైన రీతిలో కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంలో సంసోను గురించి ప్రస్తావించగలుగుతూ ఉన్నాం. సంసోను కష్టంలో ఉన్నప్పుడు అతని జీవితంలో దేవుని శక్తిని మనం చూస్తూ ఉన్నాం. అసలు సంగతి ఏంటంటే, బాధలో ఉండేది నీ వైఖరే కానీ పరిస్థితులు కాదు. హల్లెలూయా. బాధలో ఉండేది నీ వైఖరే కానీ పరిస్థితులు కాదు. శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు అగ్నిగుండంలో పడే వరకు ఎన్నడూ దేవుని చూడలేదు. అగ్నిగుండంలో పడేంత వరకు ఎన్నడూ దేవుని చూడలేదు. మరి ఎప్పుడు చూసారు తెలుసా? అగ్నిగుండంలో పడ్డాక దేవుని చూశారు. ఇప్పుడు ఈరోజు చేసింది మరి శోధన, బాధ, శ్రమ, ఇబ్బంది, కష్టం మేలు చేసిందా కీడు చేసిందా? ఈరోజు నీ జీవితంలో వస్తున్న శ్రమలు, బాధలు, ఇబ్బందులు, మరి ప్రతికూల పరిస్థితిని బట్టి నువ్వు చింతిస్తున్నావా, రోధిస్తున్నావా, వేదన చెందుతున్నావా? శద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండంలో పడే వరకు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతికూలత, శ్రమలు నీవు ఎదుర్కొన్నప్పుడు దేవుడు ప్రకాశిస్తాడు. బాధ ఆయన సన్నిధి నీకు తీసుకుని వస్తుంది. కీర్తన 46వ అధ్యాయంలో దేవుని సన్నిధి యొక్క శక్తివంతమైన దృశ్యాన్ని చూపుతూ ఉంది ప్రియులారా. 46వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధలో ఉద్దేశం ఉంది, దేవుని సన్నిధి బహిర్గతమైంది. అసలు విషయం ఏమిటంటే, ప్రక్రియలో ఉన్న నీ హృదయం నీవు ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్లయితే నీ స్పందన బయలుపడుతుంది. యోసేపు వైఖరి తదుపరి అడుగు కొరకు అతడు సిద్ధంగా ఉన్నాడని చెప్పి బయలుపరిచింది. బాధతో ఉన్నటువంటి నీ యొక్క ప్రయాణంలో మరి నీ స్పందన ఎలా ఉంది? దేవుడు మరి దావీదు పట్ల ఉంచినటువంటి ఉద్దేశానికి అతడు స్పందన నేర్చుకునే వరకు అతడు అదుల్లాము గుహలో ఉన్నాడు. తరువాత దేవుడు అతని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మోసే ఐగుప్తుని చంపినప్పుడు అతడు విమోచకునిగా ఉండుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పి తలంచాడు. అయితే అతని వైఖరి మార్పు చెందే వరకు దేవుడు అతని 40 సంవత్సరాల అరణ్యంలోకి నెట్టేశాడు. తర్వాత అరణ్యం నుంచి ప్రజలను మరి బయటకు నడిపించాడు. నీవు లక్ష్యాన్ని చేరాలని దేవుడు నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే నీ ప్రక్రియలో బాధ ఉంది కాబట్టి నీవు నేర్చుకుంటావు. నీవు ఏ విధంగా సాగుతున్నావు, నీవెక్కడున్నావు, నీవెక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నావు, మధ్య ఉన్నటువంటి తేడా నీవు భరించుటకు ఇష్టపడేటువంటి బాధ. సమర్థవంతమైనటువంటి విజయం బాధతో సమానంగా ఉంటుంది. దానిని భరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావు. కష్టాలు, పరీక్షలు, బాధలకు సంబంధించి అనేకలైనటువంటి రచయితలు రాసినటువంటి పుస్తకాల్లోని పలు లేఖనాలు మనం ప్రస్తావించినట్లయితే, ఈ లేఖనాల్లో ఉన్నటువంటి మరి సాధారణమైనటువంటి దారం లేక అంశం నీవు మరి చూడాలని నేను ఈరోజు ఆశపడుతున్నాను, కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. 1 పేతురు 5:10 మనం చదివినట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినటువంటి సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన వెమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు ప్రియులారా? స్థిరపరిచి బలపరుస్తాడంట. నీవు శ్రమ పడతావు, జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. నువ్వు శ్రమ పడతావు, వాక్య భాగం అయితే అని సెలవే లేదు. నీవు శ్రమ పడతావు, వాక్య భాగం అయితే అని సెలవే లేదు. సమస్య ఏమంటే, మీలో కొందరు బాధను తట్టుకుంటూ మధ్యలోనే ఉండిపోతూ అక్కడ నుండి ఇంకా ముందుకు సాగలేరు. నీవు గతంలో కదలలేదు. ఎందుచేతనంటే, బాధలో ఉన్నప్పటి నుండి నీవు ఫిర్యాదు చేస్తూనే ఉన్నావు. పర్వతం చుట్టూ తిరిగే మరొక సమయం అని చెప్పి ఆయన నీకు చెప్పడం లేదు. దేవునిచే ఇవ్వబడినటువంటి సాధారణ విద్యా సంస్థ యోగ్యతా పత్రం ఉండదు ప్రియులారా. నీవు పాఠశాలకు వెళ్ళడం మానేసినట్లయితే నీవు పట్టభద్రుడు కాలేవు. నీవు సాధారణ విద్యా సంస్థ యోగ్యతా పత్రం పొందుకోవాలని ప్రోత్సహిస్తున్నాను. నీవు పాఠశాల విడిచి వెళ్ళటానికి దేవుడు అనుమతించడు. ఇది శక్తివంతమైనటువంటి ప్రకటన. నీవు శ్రేణి స్థాయి వదిలివేసి ముందుకు సాగలేవు. నీ సంఘానికి నూతన సంఘ కాపరి రాగలడు, లేక నీవు వేరొక సంఘానికి వెళ్ళగలవు. నీవు భర్తను లేక నీ భార్యను విడిచిపెట్టగలవు. నీ కుటుంబాన్ని విడిచి దూరంగా పారిపోగలవు, వేరొక దేశానికి వెళ్ళగలవు. కానీ నీవు పాఠాన్ని తప్పించుకోలేవు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, పర్వతం చుట్టూ నీవు మరలా తిరుగుతావు. ఏ సందర్భం నుండి పారిపోయావో అదే సందర్భంలో నిన్ను నీవు సంధించేటువంటి వరకు నీవు ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను తీసుకుని వస్తాడు. దేవుని పాఠాల నుండి పారిపోవటం ఉండదు. కొంతకాలం నీవు శ్రమపడిన తర్వాత ఇది నిన్ను స్థిరపరుస్తుంది, ఇది నిన్ను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. నీవు లక్ష్యం చేరిన తర్వాత అవసరమైనటువంటి తదుపరి వాక్యం మీరు చదవాలి ప్రియులారా. ఏమున్నది చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఫిలిప్పీ 3:10 మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని
పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. చాలా జాగ్రత్తగా వినాలి ప్రతి రిఫరెన్స్. హల్లెలూయా. ఏమనున్నదంటే అక్కడ, ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అని పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సెలవిస్తూ ఉన్నాడు. జీవితంలో పరిస్థితులన్నీ కూడా సౌఖ్యంగా ఉన్నప్పుడు నీవు లక్ష్యం చేరవని అనుకుంటావు. నీ జీవితంలో పరిస్థితులన్నీ అద్భుతంగా సుఖంగా అనుకున్నట్టు జరిగినప్పుడు అమ్మయ్య నా లక్ష్యం చేరని అనుకుంటాను. దేవుడు నీ ఖర్చులు చెల్లించాడు. దేవుడు నీకు ఏమి సమకూర్చలేదని చెప్పి నీ ఖర్చులు చెల్లించలేదని నువ్వు అనుకున్నప్పుడు ఏ విధంగా స్పందిస్తావు? కొండపైన నిలబడి కేకలు వేయడం సులువు. ఇంతకుముందు లేఖనంలో నిర్ధారణ అనేటువంటి మాట గమనించండి. దాని అర్థం ఏంటంటే బాధ నీ సహకారిగా ఉంటుంది. బాధ నీ సహకారిగా ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు గమనించాలి ప్రియులారా. బాధ నీ సహకారిగా ఉంటుంది. ఎందుకంటే ఫిలిప్పీ 1:29 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:29 చూసినట్లయితే, ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నది. చూసారా, గమనించాలి. అనుమతి, మంజూరు అనేటువంటి మాటలను చాలాసార్లు పట్టించుకోకుండా ఉన్నాం. దేవుడు చేసే ప్రతి కార్యం లేక నీవు చేయాలని అనుమతించే ప్రతి కార్యం ఉద్దేశం కలిగి ఉందని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది నీ ప్రయోజనం కొరకే, ఇది నీ మంచి కొరకే. శ్రమ పడుటకు అనుమతి. శ్రమలో నీవు విమోచన పని జరగటానికి నీవు అనుమతించినప్పుడు అది నిన్ను మార్చుతుంది. ఇది నాశనకరంగా పని చేసినట్లయితే అది నిన్ను వికలాంగునిగా చేస్తుంది. గమనించాలి ప్రియులారా. తప్పిదానికై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 2:20. వింటున్నారా ప్రియులారా? అంశం నీవు అర్థం చేసుకున్నావా? బాధ మధ్యలో నీవు ఏ విధంగా స్పందిస్తావు అదే నిన్ను భవిష్యత్తు నుండి దూరంగా ఉంచుతుంది. ఇది కష్టమని, గాయపరిచేదని చెప్పి నాకు తెలుసు. అయితే ఇది ప్రక్రియలో భాగం. నేను బాధ్యతగా భావించేటువంటి ఒక విషయం నేను మీకు తెలియజేయాలని చెప్పి ఆశపడుతున్నాను. తీర్మానం చేయడానికి సహాయం చేయడం వలన మనం ఎంతగానో బాధపడుతూ ఉంటుంటాం. మనం దానిని ఉండగలిగితే మార్చగలిగే వాళ్ళం. దేవా, మార్చుటకు నాకు సహాయం చేయండి. నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేస్తాను. నేను నా కారును, నా ట్రక్కును అమ్మేస్తాను. సాధ్యమైనట్లయితే పరిస్థితి మార్చుటకు నేనేమైనా చేస్తాను. ప్రతిరోజు నేను దీనిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. పరిస్థితి బాధను అనుభవిస్తున్నాను. దీనికి ఉద్దేశం ఉందని నేను నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరం బాధాకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నాం. బాధలో మనం ఏ విధంగా స్పందించాలో నేర్చుకున్నాం. మన శరీరంలో ఈ సమస్యను నిలిపి ఉంచడానికి మనం ఏదైనా చేయాలని కోరుతున్నాం. హల్లెలూయా. అయినప్పటికీ మనం దీనిని దేవుని వైపు తిప్పాలి. ఆయన యందు నమ్మకం ఉంచాలి. మనం ఏమి తలంచినా, ఏమి ఆలోచించినా ఏమీ కాదు, మన తలంపులకు అడ్డుకట్ట వేయబోతున్నాం. హల్లెలూయా. మనము పని చేయాలని చెప్పి మన శరీరము చెప్పుటకు ప్రయత్నించినప్పుడు మనం దానిని చేయబోము. పగ తీర్చుకునేటకు మనం ప్రయత్నించబోము. సమర్థించుకోము. గతంలోనే నిలిచి ఉంటాం. మన జీవితంలో దేవుని యందు నమ్మకం ఉంచుతున్నాం. దీన్ని గతంలోకి నెట్టివేయటకు బాధ అనేటువంటి దేవుని ఫలాన్ని ఫలింపజేయనివ్వండి. బాధ గురించినటువంటి మరొక పరిశీలన ఏమిటంటే, ఇది ఎల్లప్పుడూ బాధ ఎంతని కాదు, కానీ అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీవు దాన్ని భరించాలి. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. లోకంలో నీకు శ్రమ కలుగుతుంది. అనవసర కోపంతో ఉండొద్దు. ఆయనతో కుస్తీ పట్టొద్దు, ఫిర్యాదు చేయొద్దు, మూలగొద్దు, లేక మనసులో బాధపడొద్దు. సంతోషంగా ఉండు. నీలో పనిచేస్తున్న బాధ నీలో నుండి బయటకు కనబడేటువంటి పని చేస్తుంది. జయించడానికి, ఎదుగుదలకు నీకు సహాయపడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నేను లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారని యేసు ప్రభువు చెప్పారు.
బయటకు వచ్చేటకు శ్రమ గుండా వెళ్ళాలి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి మీరు చదివినప్పుడు జయించే ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం ఇవ్వబడడం మనం చూస్తూ ఉన్నాం. మనం శ్రమల గుండా వెళ్ళాలి. గొప్ప వార్త ఏంటంటే మనం విడిచి ఉండకుండా ఉన్నట్లయితే మనం జయించే వారంగా ఉంటాం. బాధ నా కొరకు ఏం చేస్తుంది? బాధ బలాన్ని, సహనాన్ని పెంపొందిస్తుంది. ఇది నిన్ను బలపరుస్తుంది. కండరాలు పెంచుకునేటువంటి రహస్యం మనందరికీ తెలుసు. మన గృహాల్లో వ్యాయామం చేయటకు ఉపయోగించే పరికరాలు ఉన్నాయి. కొన్ని బరువులు మన చుట్టూ ఉన్నాయి. అనుకూలమైన పద్ధతుల ద్వారా వాటిని ఉపయోగించుకున్నట్లు మనందరికీ మంచి ఉద్దేశాలు ఉన్నాయి. అసలు సమస్య ఏంటంటే బాధను మనం సహించవలసి ఉంది. హల్లెలూయా. బాధను మనం సహించవలసి ఉన్నది. పెద్ద కండరాలు ఉండాలని చెప్పి మనం కలగరగలం, కానీ బాధ, అలసట లేకుండా ఆ కళ నెరవేరదు. వీడియో దృశ్యం చూడండి, లేక వ్యాయామం గురించి చిట్కాలు సీడీ ప్లేయర్లో మరి లేకపోతే యూట్యూబ్లో వినండి. అవి ప్రజలు చెప్పడం మనం ఎల్లప్పుడూ వింటూ ఉంటుంటాం. దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు. ప్రతి అడుగులో మనం ఇంకా బాధను అనుభవిస్తాం. మనం పరిగెత్తేటప్పుడు ప్రిలరా, మనం పరిగెత్తేటప్పుడు కుక్క బ్రౌన్, మరి అది కుక్క ఏదైతే ఉంటుందో, కొంతమందికి డాగ్ ఉంటుంది కదా, అది మీతోటే ఉంటుంది. మీ కుమార్తె మరి లేకపోతే ఇంకా మీ పక్కన ఉంటారు. అయినప్పటికీ కానీ బాధ నీలో నుండి తొలగిపోదు. చూసారా, నీ కుక్క నీ పక్కన ఉన్న, నీ పిల్ల నీ పక్కన, ఎంతమంది నీ పక్కన ఉన్నా నువ్వు పరిగెడుతున్నప్పుడు వచ్చే బాధ అది నీలోనే ఉంటుంది, నీలోంచి తొలగిపోదు. మనలో చాలామంది ఆత్మీయ ఎదుగుదలను ఆపేస్తారు. లేక బాధ ఎక్కువగా కలిసి ఉన్నట్లయితే అడుగులు మనల్ని భవిష్యత్తులోకి నడిపిస్తాయి. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్పినటువంటి మాటను మనం గమనించాలి ప్రియులారా. దేవుడు ఏమి చేస్తాడో ఊహించండి. బాధపడే మార్గంలో మనం నడచడానికి ఇష్టపడకపోయినప్పటికీ ఆయన మనల్ని బాధలో ఉంచుతాడు. మనకు ఏది అవసరమో, మనకు ఏది శ్రేష్టమైందో ఆయనకు తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బలము మాత్రమే కాదు, కానీ మనలో సహనం కూడా పనిచేస్తుంది. 2 నెలలు పరిగెత్తండి, లేక వారంలో 3 రోజులు బాస్కెట్బాల్ ఆట ఆడండి, అప్పుడు సహనం స్థాయి 2 అవుతుంది. కాబట్టి మనం ఆగిపోదాం. నీ జీవితంలో మరి ప్రస్తుతం భరిస్తున్నటువంటి బాధను పరిశీలించు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశీలించు. నువ్వు ఏ బాధ గుండా వెళ్తున్నావో, ఏ బాధను అనుభవిస్తున్నావో ఒక్కసారి పరిశీలించు. నీ ఆలోచనలు తిరిగి ప్రక్రియలో పెట్టాలి. దేవుడు నిన్ను శిక్షించట్లేదు, నిన్ను విడిచిపెట్టలేదు అని గ్రహించు. అయితే నీవు బలపడటానికి, సహించడానికి, విశ్వాసం పొందే నిమిత్తం ఇది కారణమై ఉంది. నీవు లక్ష్యాన్ని చేరుతూ నీ భవిష్యత్తులకు కదులుతున్నావు. నీవు జయించేవాడు. బాధ ప్రక్రియకు సంబంధించి ఇంకా కొన్ని లేఖనాలు పరిశీలించేద్దాం. మన జీవితాల్లో బాధతో పనిచేసే సాధారణ అంశం ఉంది. దానికి మనం ఏ విధంగా స్పందించాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3-4 వచనాలు మనం చదివినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువులేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయడి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓర్పు తన పనిని కొనసాగింపనీయడి. నా సహోదరులారా, మీ జీవితంలో సమస్తం సక్రమంగా జరుగుతున్నప్పుడు దానిని సంతోషంగా లెక్కిస్తావా? కాదు. మంచి జరిగే సమయాల్లో ఆనందించమని చెప్పి ఆయన చెప్పలేదు. దేని గురించి మనం సంతోషించాలి? బాధ, గాయాలు, పరీక్షలు, శోధనలో సంతోషించాలి. ఇది నీ ప్రయోజనం కొరకే. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు లక్ష్యం వైపు వెళ్తూ ఉన్నావు. ఈ క్లిష్ట సమయాల గుండా వెళ్ళకపోయినట్లయితే నీవు లక్ష్యాన్ని చేరలేవు. నీవు పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు సంతోషించాలి. నీవు నరకం దాటి వెళ్తున్నప్పుడు ప్రభువా వందనాలని చెప్తావు. హల్లెలూయా. మనలో ఒక కార్యం జరుగుతూ ఉంది. ఆయన మనల్ని మార్చుతూ ఉన్నాడు. మనం వింత మనిషివని చెప్పి నువ్వు అనుకోకూడదు అని చెప్పేసి మరి అనుకుంటావని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ప్రియులు గమనించాలి, ఇది నా అభిప్రాయం కాదు, కానీ ఆయనది. దేవుడు నన్ను పిలిచినప్పటికీ గత సంవత్సరాల వైపు మన మనసు నిలుపుతూ ఉన్నాం. మన జీవితం కొరకు దేవుడు పిలుపు మరి ఉందని మనకు తెలుసు. కళ మనల్ని దహించి వేస్తుంది.
ఆ కళను సమీపించటానికి సహాయపడే నిమిత్తం ఎవరు లేరని మనకు అనిపిస్తుంది. వాస్తవంగా మన మార్గంలో ప్రతి ఆటంకం వస్తున్నట్లు అనిపిస్తుంది. దేవా, పోరాటం ఎందుకు, బాధ ఎందుకు? యేసు బోధించినటువంటి చివరి ధన్యతలో తలంపును యాకోబు మరలా ప్రస్తావించాడు. మత్తయి సువార్త 5:11-12 వచనాల్లో చూసినట్లయితే, లూకా 6:22-23 వచనాలు మనం చూసినట్లయితే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యపు మాటలెల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండినటువంటి మరి ప్రవక్తలను హింసించారు. కాబట్టి యాకోబు పాఠకులకు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ప్రతికూలతలు వచ్చిన కారణం చేత నీరసించిపోవద్దు, కానీ దానికి బదులు సంతోషించండి. యాకోబు 1:2-3 వచనాలు చూసినట్లయితే, నా సహోదరులరా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. సహనం అనేటువంటి మాట గురించి మనం ఎక్కువగా మాట్లాడడం, సహనానికి దూరంగా పారిపోతాం. మనం ఆ మాటను ద్వేషిస్తూ ఉన్నాం, దాని అర్థాన్ని ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం. నీవు నాతో ఎప్పుడైనా సరే మరి దుకాణానికి వచ్చినట్లయితే మరి ఏ వరుస వేగంగా కదులుతుందో మనకి అనవసరం. మనం పూచి ఇస్తూ ఉన్నాం. నేను ఏ వరుసలో అయితే నిలబడతానో ఆ వరుస నెమ్మదిగా కదులుతుంది. ఆ వరుసలోనే నగదు లావాదేవీలు రాసేటువంటి పుస్తకం రాయడం ఆపేస్తారు, లేక విద్యుత్ పోతుంది. మనం రోడ్డు మీద ఉన్నప్పుడు ఇది ఎన్నడూ ఆగిపోదు. వేగ పరిమితి వ్యతిరేకించి నెమ్మదిగా నడిచేటువంటి వ్యక్తి వెనుక మనం నడుస్తాం. ఇది పూచి. వాస్తవంగా మాట ఉపయోగించడానికి మనం వ్యతిరేకిస్తాం. మనం ఎందుకు నెమ్మదిగా కదులుతున్నటువంటి వరుసలో నిల్చున్నామో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. యాకోబు పత్రికలో సహనము కొరకు రాయబడినటువంటి గ్రీకు మాట హుపోమోన్. దీని నిర్వచనం ఏంటంటే స్థిరత్వము. హల్లెలూయా! స్థిరత్వము. నీవు స్థిరంగా ఉన్నప్పుడు బలహీనత మరి బయలుపడదు. సమయమందు అసమయందు నీవు స్థిరం కలిగి ఉన్నప్పుడు, కార్యాలు సక్రమంగా ఉన్నప్పుడు నీతో మరి సంధించుటకు సాతాను కష్టకాలం ఎదుర్కొంటాడు. అయినప్పటికీ కూడా దీనికంటే గొప్పదేమంటే, ఇప్పుడు దేవుడు నిన్ను నమ్మగలనే వాస్తవం ఏమీ కొదువులేనటువంటి స్థలానికి నీవు ఇప్పుడు చేరావు. నీవు ఎదుగుచున్నావు, నీ లక్ష్యాన్ని చేరుతూ ఉన్నావు. కాబట్టి యోసేపు వలె కలకను, సహనం పరిపూర్ణంగా పనిచేయి. నువ్వు నీ జీవితంలో పనిచేయడానికి స్థిరత్వాన్ని నీవు అనుమతించినప్పుడు జరిగేది ఇదే. నీవు శ్రమ పడుతున్నట్లయితే, బాధను అనుభవిస్తున్నట్లయితే దాని అర్థం ఏమిటంటే నీవు ఇంకా పరిపూర్ణత పొందలేదని అర్థం. నీవు ఇంకా యోసేపు రాజభవనానికి సిద్ధంగా లేవు. మోసే నీవు అరణ్యంలో ఇంకా కొంతకాలం ఉండవలసినటువంటి అవసరం ఉంది. నీవు స్థిరత్వం కలిగి ఉన్నావా? నీ బాధలో నీవు స్తుతిస్తూ ఉన్నావా? నీ విశ్వాసం పరీక్షించబడటకు ఆ పర్వతం చుట్టూ మరొకసారి ప్రయాణించడానికి దేవుడు క్రైస్తవుల్ని పరీక్షిస్తున్నట్టు ప్రతిసారి అతడు ఎందుకు సంపూర్ణ సంతోషంతో నిండి ఉండాలి? యాకోబు రాశాడు, తెలుసుకోండి అనేటువంటి క్రియా కీలకమైన మాట. విశ్వాసి తాను భరిస్తున్నటువంటి శ్రమలు అనుకోని విధంగా వచ్చినటువంటి కావు. అవి అతనికి తెలుసు. తన దగ్గరకు వచ్చే సమస్తము దేవుని చేతి వలన వచ్చిందని చెప్పి అతడు నమ్ముతాడు. ఇది కేకలు వేసి చెప్పేటువంటి సమాచారం కాదని నాకు తెలుసు ప్రియులారా. అయితే శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. యోసేపు చెరసాలలో బంధించబడి ఉండొచ్చు, అయితే అతడు బంధకాల్లోనే ఉండిపోడు. అతడు రాజభవనం వెళ్ళే మార్గంలో ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయానికి సమాంతరం అన్నమాట. సమానం. సహనం గురించి అంశాన్ని ఈ అధ్యాయం లోతుగా బోధిస్తుంది మనకి. రోమపత్రిక 5వ అధ్యాయం, యాకోబు 1-2 కలిపి చదవండి ప్రియులారా. రోమపత్రిక 5వ అధ్యాయం 3-5 వచనాలు చదివినట్లయితే, అంతేకాదు ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. మా స్పందన ఏంటంటే, జీవిత శ్రమల గురించి సంభాషించినప్పుడు మరలా నొక్కి చెప్పడం అవుతుంది. పౌలు చెప్పిన విషయాన్ని మనం మహిమపరుద్దాం. మనకు సంభాషించినటువంటి విషయాన్ని దాన్ని ఎన్నుకోలేం, కానీ మనం ఏ విధంగా స్పందించాలో మనం ఎంపిక చేయగలుగుతాం. చార్లెస్ స్విండల్ ఒకసారి ఈ విధంగా చెప్పడం విన్నాం. ఏం చెప్పాడంటే ఆయన జీవితంలో సంభవించే కార్యాలు 10% అయితే మనం ఏ విధంగా స్పందించామో అని 90% ఉంటుంది.
స్థిరత్వం రుజువు చేయగలిగినటువంటి గుణాన్ని ఇస్తుంది. ఆ గుణము పరీక్షకు నిల్చుంటుంది. ఈ పరీక్ష సందర్భంగా జకర్యా 13:9 చదివినట్లయితే, అగ్నిలో నుండి వెండి తీసి శుద్ధపరచబడినట్లు శుద్ధపరుతును, బంగారము శోధించినట్లు వారిని శోధింతును. కంసాల కొలుములో బంగారానికి వెండికి ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మలినాలను తీసివేయుటకు శుద్ధపరిచినట్లుగా. యెషయా 1:25, మలాకి 3:3 చూడండి. సహనాన్ని సహించుట లేక దేవుని పిల్లలు మరి స్థిరత్వం వారిని శుద్ధీకరిస్తుంది. ఆ విధమైన పరిశుద్ధాత్మ కార్యం వలన రుజువు చేయబడినటువంటి గుణం వస్తుంది ప్రియులారా. ఆ గుణం భయంకరమైనటువంటి పరీక్షలో విజయవంతంగా నిలిచి ఉంటుంది. ఈ అంశం తదుపరి విషయానికి మనం నడిపిస్తూ ఉంది. కాబట్టి బాధ పవిత్రత తెస్తుంది. హల్లెలూయా. బాధ పవిత్రతను తెస్తుంది. మనం అనేక విలువైనటువంటి లోహాల వలె భయంకరమైన శ్రమలు పరీక్షల ద్వారా శుద్ధీకరించబడినాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమైన కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే. హల్లెలూయా. గమనించాలి. దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగు. 1 పేతురు 1:5-6-7 ఇప్పుడు కొంతకాలం అవసరమైనప్పటికీ గొప్పగా సంతోషించండి. దాని అర్థం ఏంటంటే, బాధ ఉన్నట్లయితే ఈ విధంగా ఉండాలి. ఈ విషయంలో నీవు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నావా? ఈ విషయంలో నీవు గొప్పగా ఆనందించు. అవసరమైతే అది కొంతకాలం కావచ్చు. నీవు పరిపూర్ణుడవు కాలేదు. నీ లక్ష్యాన్ని నీవు పూర్తి చేయలేదు. నీవు బాధ గురించి వెళ్ళలేదు. రాజభవనంలో నీవు కార్యకలాపాలు నిర్వహించడానికి ముందు యేసోపు వలె నీకు కొంత కొలిమి అనుభవం అవసరం. నీవు సిద్ధపాటు గురించి ఆలోచిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏది శ్రేష్టమో దేవునికి తెలుసు. జాన్ వుడెన్ ఒకసారి ఈ విధంగా చెప్పాడు, సామర్థ్యం నిన్ను అగ్రస్థానంలో ఉంచవచ్చు, కానీ గుణము అయితే నిన్ను అక్కడ నిలిపి ఉంచుతుంది. గుణము పరీక్షించబడుతుంది. అతడు ఇంకా ఈ విధంగా చెప్పాడు, నీ ఖ్యాతి కంటే నీ గుణం గురించి ఎక్కువగా శ్రద్ధ వహించు. ఎందుచేతనంటే నీ గుణమే నీవెవరో తెలియజేస్తుంది. నీ ఖ్యాతి అయితే ఇతరులు నీ గురించి ఆలోచించే విధానం మాత్రమే తెలుపుతుంది. అవసరత అయినట్లయితే లేక ఇది అవసరమైనట్లయితే అనే మాటలు శ్రమ సృష్టిలో దేవుని ద్వారా ఇవ్వబడలేదని చెప్పి విషయాన్ని మనం చూసిస్తూ ఉన్నాయి. మరి పతనమైనటువంటి ప్రపంచంలో అనేక శ్రమలు నిలిచి ఉన్నాయి. అయినప్పటికీ శ్రమ దేవుని ఆదర్శ ప్రపంచంలో భాగం కానప్పటికీ అది దేవుని అదుపులో ఉంది. మిగిలినటువంటి వచనాన్ని మనం చదివినట్లయితే, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ బోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు కలుగుటకు కారణమగు. 1 పేతురు 1:7 విశ్వాసి అతని జీవితంలో శ్రమలు ఎందుకు సంభవిస్తాయి? విశ్వాస జీవితంలో శ్రమలు ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి అనే ప్రశ్న గురించి పేతురు ముందుగానే ఎదురు చూసినట్లుగా కనిపిస్తుంది. నీ విశ్వాసం యథార్థమైనదని చెప్పి రుజువుపరచు నిమిత్తం ఈ శ్రమలు వస్తాయి అని జవాబిస్తూ ఉన్నాడు. మూల భాష గ్రీకు అక్షరార్థం అనువాదం ఈ విధంగా చదవగలుగుతూ ఉన్నాం, స్తుతి మరియు మహిమ రుజువుపరచుటకు నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. విశ్వాసము యథార్థమైందో కాదో అని చెప్పి దేవుడు పరీక్షిస్తాడు. ఆ విధంగా ఇస్సాకును బలి ఇచ్చటానికి ఆయన అబ్రహామును మోరియా పర్వతానికి వెళ్ళమని చెప్పాడు. ఆదికాండం 22:1-19 వరకు చదవచ్చు మీరు. ఆ విధంగా అబ్రహాము విశ్వాసం నిరూపించబడింది. యోబు విషయంలో విశ్వాసం మీద దాడి చేసేటకు దేవుడు సాతానుకు అనుమతించాడు. యోబు 1:6-2:10 వరకు మీరు చూడవచ్చు. పరీక్ష కాలాన్ని కోరేటువంటి మరి ప్రక్రియ, కాలం గడిచిపోయిన తర్వాత పరీక్ష ప్రక్రియ ముగుస్తుంది. పరీక్ష ఫలితం కనిపిస్తుంది. అది యథార్థమైనటువంటి విశ్వాసము. బంగారం విలువైంది కావచ్చు, కానీ అది నిత్యత్వం కొరకు కాదు. అగ్ని పరీక్షలో నిన్ను మెరుగుపరచడానికి ఆయన నీవు అనుమతించినట్లయితే నీవు దేవునికి నిత్యమైన మహిమ తీసుకుని వస్తావు. నీ చుట్టూ ఉన్నటువంటి జీవితాలను మార్చడానికి నీవు ఇక్కడ ఉన్నావు.
అది నిరంతరం మాట్లాడుతుంది. యోసేపు నీచంగా ఎంచబడినప్పటికీ అతడు ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. అతడు దూషించబడినాడు కానీ ఎన్నడూ ఎవరిని దూషించలేడు. అతని కుటుంబం వలన అతను విడిచిపెట్టబడ్డాడు కానీ ఎన్నడూ మత్సరంతో ఉండలేదు. అతడు బహిష్కరణకు లోనయ్యాడు కానీ ఎన్నడూ దేవుని విడిచిపెట్టలేదు. అతడు దేవుని స్తుతించాడు, మహిమపరిచాడు, గౌరవించాడు. దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దానికంటే గొప్పది ఏమిటంటే యేసేపు జీవితం దేవునికి గౌరవాన్ని తీసుకొని వచ్చిందనే వాస్తవం మనం అనుమతించగలుగుతాం. మనం అనుసరించడానికి యేసేపు మనకు మాదిరిగా ఉన్నాడు. కష్టం అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ విషయం నీ హృదయంలో లోతుగా నాటబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయం నేర్చుకొనడానికి మనకి 20 సంవత్సరాలు పట్టింది కొంతమందికి. పిల్లలు నేర్చుకొనడానికి అంతకాలం ఎందుకు పడుతుందంటే చాలా టైం తర్వాత విచారిస్తాం, అయ్యో అంత టైం పట్టేసిందని. ఈ సత్యాలతో నా జీవితం ఎన్నో కార్యాలు సంపూర్తి చేసి ఉండగలిగాం. కష్టము తిరిగి నిన్ను మూలకు నెట్టివేస్తుంది. ముందుకు సాగకుండా వెనక్కు తిరగటానికి లేక ముందుకు సాగటకు తీర్మానించింది. ముందుకు సాగడం దేవుని ప్రణాళిక. ఆయన నీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. శత్రువు నూతన పరిమాణంలోకి ముందుకు త్రోయడానికి నిన్ను ఒక పావుగా మాత్రమే వాడుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు నూతన ప్రవేశం, నూతన వ్యూహం, లక్ష్యం పూర్తి చేయడానికి ఉన్నతమైన మార్గం కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి ఆలోచించు. గొలియాతు లేకుండా ఉన్నట్లయితే దావీదు ఇజ్రాయేల్ దేశానికి ఎన్నడూ రాజయ్యేవాడు కాదు. గొలియాతు దావీదుకు భయంకరమైనటువంటి శత్రువుగా కనిపించాడు. అతని మార్గంలో ఎన్నడూ చూడనటువంటి ఎంతో కఠినమైన ఆటంకం గొలియాతు. అయితే దేవుడు దావీదుకు అవకాశాన్ని అందిస్తూ ఉన్నాడు. గొర్రెలు కాచేటువంటి బాలుడు, కిరీటం ధరించబోయేటువంటి రాజు. అతని సవాలు అవకాశానికి తెరపడింది. తెరిచినటువంటి తలుపులవి. వారు తమ భారీ దేహ శత్రువులను జయించడం వలన వీరులవుతారు. శత్రువు ఎంత భయంకరుడైతే బహుమానం అంత గొప్పగా ఉంటుంది. అందుచేతనే ఆదములైనటువంటి వారు గనులై చరిత్ర సృష్టించినటువంటి వారుగా మారతారు. దేవుడు రాజైనాడు, దావీదు రాజైనాడు. ఎందుచేతనంటే అతడు భయంకరమైనటువంటి భారీ దేహం కలిగినటువంటి శత్రువుని ఎదుర్కొన్నాడు. సరైన ఆయుధం లేనందుకు అతడు ఫిర్యాదు చేయలేదు. ఎవరూ అతన్ని నమ్మలేదు. అతన్ని ప్రోత్సహించే సమూహం కూడా లేదు. శత్రువు యుద్ధ రంగంలోకి ముందుగా అతడు వెళ్ళాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అని దావీదు ధైర్యంగా సవాలు చేశాడు. ఈ అంశాన్ని ధ్యానించండి. దావీదు లేకపోయినట్లయితే క్రీస్తు వంశావళి క్రమం ఉండేది కాదు. శత్రువును ఓడించడానికి దేవుడు దావీదు మీద ఆధారపడినాడు. ఈ అవకాశం నీ ముందు ఉంది. బయటకు వెళ్ళిపోవటానికి మార్గాన్ని కనుగొని నిమిత్తం ప్రయత్నించడానికి బదులు లేక శత్రువు చుట్టూ ఉండటానికి బదులు మార్గము తిన్నగా ఉండవచ్చు. నీవు నిలిచి ఉండటానికి జ్ఞానం నిమిత్తం దేవుని వేడుకో. చాలా వరకు చెడు పరిస్థితులు సౌఖ్యంగా కంటే ఎక్కువ పాఠాలు మనకు నేర్పిస్తాయి. మనం ఎదుర్కొన్నటువంటి గొప్ప విషయాలు ఏమంటే మన వైఖరి సరిగ్గా ఉండటం వలన మన భవిష్యత్తు కొరకు గొప్ప ద్వారాలు తెరవబడతాయి. నీవు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నావా? నీవు విశాల దుఃఖప్రదంతో ఆలోచించడం ప్రారంభించు. మన భవిష్యత్తుకు నూతన ప్రవేశానికి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మన గురించి మనం చింతిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. బాధ మధ్యలో మనం అత్యంత గొప్పగా సాధించిన కార్యాలు కొన్ని కనుగొన్నాం. దేవా, ఈ సమయంలో నీవేమి చెప్తున్నావు చేస్తానని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ఇది నూతనమైంది. మనం ఇంతకు ముందు నేర్చుకున్న దానికంటే ఉత్తమమైంది దేవుడు చెప్పడం మనం వినడంలో ఎంతో కాలం పట్టలేదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే నీవు కఠినమైన పరిస్థితిలో ఉన్నవా? నీవు విశ్వాల దృక్పథంతో ఆలోచించడం ప్రారంభించు. మన భవిష్యత్తుకు నూతన ప్రవేశానికి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మన గురించి మనం చింతిస్తూ సమయం వృధా చేస్తూ ఉన్నాం. బాధ మధ్యలో మనం అత్యంత గొప్పగా సాధించిన కార్యాలు కొన్ని కనుగొన్నాం. దేవా, ఈ సమయంలో నువ్వేం చెప్తున్నావు చేస్తానని నేను చెప్పాను. థ్యాంక్ యూ లార్డ్. నువ్వేం చెప్తే అది చేస్తాం అని మనం ఏం చేయాలంటండి? చెప్పాలి. ప్రభువా, నీ చిత్తం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభువా, చిత్తగించుము. నువ్వేం చెప్తావో నేను అది చేస్తాను ప్రభువా. ఇది నూతనమైంది, మనం ఇంతకు ముందుకు నేర్చుకున్న దానికంటే ఉత్తమైందని చెప్పి దేవుడు చెప్పడం మనం వినడంలో ఎంతో కాలం పట్టలేదు ప్రియులారా. అత్యంత గొప్ప నాయకత్వ నిపుణతలు కఠినమైనటువంటి పరిస్థితుల ద్వారా వస్తాయి.
మరి జిమ్ కాలిన్స్ ఈ విధంగా చెప్పడం మనం వింటూ ఉన్నాం. ప్రజలను వేరుపరిచేది వారు రావడం లేక కష్టమైన రాని పరిస్థితి కాదు, అయితే జీవిత అనివార్య కష్టాలను వారు ఏ విధంగా ఎదుర్కొంటున్నారో అనేది విషయం. జయించేవారు ఆటంకాలను అధిగమించి అభివృద్ధి చెందుతారు. ప్రతికూల వీరులకు ఉదయకాల ఆహారం. నీవు కష్టంలో ఉన్నప్పుడు అభిషేకం వస్తుంది. కాబట్టి నీ బైబిల్ వెనక భాగంలో ఈ మాటలు రాసుకో. కష్టము నీ స్నేహితుడు, కష్టము నీ స్నేహితుడు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అమూల్యమైనటువంటి సందేశం. బాధ నీవు బాధను తట్టుకోగలిగినట్లయితే నీవు కల కలిగి ఉండగలుగుతావు. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. మరి ఈ వాక్యం విన్న వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి నడిపించి స్థిరపరచును గాక. ఆమెన్.